ఇక్కడ డా కీలకమైనటువంటి డాలర్‌కి సంక్షోభం ఏమన్నా ఏర్పడుతుందా అంటే ప్రస్తుతానికైతే ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్నటువంటి డాలర్‌లని అమ్మేస్తున్నాయి. నిన్నే చెప్పుకున్నాం మొన్న. ఇదివరకు బంగారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎంతుంటదో అంతకంటే ఎక్కువ డాలర్ ను బాండ్లుండేవి. ఇప్పుడు డాలర్ బాండ్ల కంటే 15% ఎక్కువ బంగారం ఉంది. అది ఒక యాస్పెక్ట్. రెండవదొచ్చేటప్పటికి ఇప్పుడు బ్రిక్స్ దేశాలన్నీ కూడా మన రూపాయల్లోనే రూబెల్సా, యువాన్సా, రూపాయ వీటిట్లోనే లావాదేవీలు జరుపుకుంటాయి. ప్లస్ స్విఫ్ట్‌ను గూడా వదిలేసి సొంత డిజిటల్ ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేసుకుంటాయి. దీంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఈవెన్ అనేక దేశాలు క్రమంగా డాలర్‌ని వదిలిపెట్టి ఇటువైపు పోతున్నాయి. ఎందుకంటే డాలర్ అనేదాన్ని ఒక వెపన్‌గా వాడుతుంది అమెరికా. అంటే మనం రూపాయి కూడేసుకొని అమెరికన్ బాండ్‌లలో మనం కొనుక్కున్నది ఆ డబ్బులు పెట్టుకున్నాక, అకస్మాత్తుగా అమెరికా ఏదో బ్యాన్ పెట్టేస్తది. ఇప్పుడు రష్యా మీద చేసింది అదే గదా! లక్షల కోట్ల రూపాయలు ఫ్రీ ఇచ్చేసేసింది. ఆఫ్ఘనిస్తాన్ అంతే కదా సంక్షోభంలో పడిపోయింది. అలాంటి పరిస్థితి సృష్టించి డబ్బులనేది లాగేసుకుంటది. అంటే మనం ఒక 10 ఏళ్ళో, 25 ఏళ్ళో కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ ఒక్క ఆర్డర్‌తో తినేస్తుందది. దోచేస్తుంది. చేతిలో పవరుంది, ఆయుధాలున్నాయి. ఇష్టారాజ్యంగా ఉంది దానిది. కాబట్టి ఎవరికి వాళ్ళు డాలర్‌ని పక్కన పెడుతున్నారు. ఇది డాలర్‌ని సంక్షోభం దిశగా తీసుకుపోతుందన్నది అమెరికన్ నిపుణులే ట్రంప్‌కి చెప్తున్న మాట.